కర్నూలు జిల్లా ఆలూరు మండలం హూలిబీడులో ఓ యువకుడికి స్థానికులు దేహశుద్ధి చేశారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో విద్యార్థులతో యువకుడు అనుచితంగా ప్రవర్తించాడు. దీంతో స్థానికులు అతన్ని పట్టుకుని చితకబాదారు. హాస్కెళ్ళి తాగడానికి బయటికి వాష్రూమ్ కూడా వెళ్తారు. కొంతమంది వాష్రూమ్ ఇష్టపడుకోకుండా బయటకు వెళ్తారు సార్. బయటకు వెళ్ళినప్పుడు ఆ అబ్బాయి అట్లా వచ్చి నెల నుంచి జరుగుతుంది సార్. బయటకు వెళ్ళినప్పుడు ఓ పాస్ పోసినప్పుడు చూసేయడానికి వస్తున్నారు సార్. మేము ఇంకా ఈ రోజు పట్టుకుంటామని 2 రోజుల నుంచి వారం నుంచి కాస్తున్నారు సార్ వాళ్ళు. నెల అంటే కొత్త అయినా కానీ కంపల్సరిగా మొత్తం అవన్నీ చూసుకొని కాసి ఈ రోజు మొత్తం చుట్టాలు ఉన్నారు సార్. మా వాళ్ళు చుట్టాలు ఉండి కాసి పోయి నేనే సార్ ఫస్ట్ చేరిందానికి సేరు కాసి మామూలు నన్ను బయటకు పోయే దాంట్లోకి పోయి చూసుకొని ఉంటే కరెక్ట్గా కూర్చున్నాడు సార్. నీకు ఇక్కడేం పని అంటే లేదు నన్ను దొడ్డుకు వచ్చాను నేను. నువ్వు దొడ్డుకు వచ్చినప్పుడు ఇంతసేపు ఏం పని నీకు కూర్చున్నా వెళ్ళిపోవాలి కదా. ఇంతసేపు అంటే లేదు నన్ను వచ్చాను ఆయన. లేదు నువ్వు ఏం గురించి వస్తున్నావు ఇంత క్లీన్గా ఏంటి పెట్టుకున్నావు మరి ఇప్పుడు కూర్చునే కాడ నువ్వు దొడ్డుకు వచ్చినా నీ పని ముచ్చుకొని నువ్వు వెళ్ళిపోవాలా. ఆయనకేసి మేము ఆర్చినాం సార్. లేదు అది ఇది అని నేనే చేసుకున్నాను సార్. అబ్బాయి మీద ఇంత రంగు ఉంటే మేము కూడా వస్తుంటాం. మా ఆడపిల్లలు వస్తుంటారు, ఇక్కడ అంతమంది ఆడపిల్లలు ఉన్నారు. నువ్వు ఇట్లా వస్తే అట్లా అనికేసి ఆడిపోయి పట్టుకోవడానికి టైం లేదు. రమణ సారు అందరూ వచ్చి వచ్చి పట్టుకొని వాటి నుంచి తోలుకురావడం సార్. బైక్ కూడా ఫ్యాటర్లో ఉంది సార్. ఆ అబ్బాయి బైక్ అది న్యాయం ఇంట్లో ఉండవు కదా అనికేసి మా ఆయన అడిగకపోతే మా ఆయన మీద కూడా చేయలేకపోయినారు సార్. ఇది ఎంతవరకు న్యాయమో మరి మీరే తెలపండి సార్.